ఏం చేస్తున్నావు జేక్క? బోల్ దొమ్ముతున్నారా? అవునా? ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా? ఎంత? 5 అవుతుంది. అవునా? నిన్న చిన్ని తండ్రికి ఏమని చెప్పావు? స్నాక్స్ చేస్తా అని. మరి వాడు ఇంకో 5 నిమిషాల్లో వస్తాడు కదా? అవునా? అయితే ఏదైనా స్నాక్స్ రెడీ చేస్తారా? 5 మినిట్స్లో స్నాక్స్ రెడీ అవుతుంది జేక్క. అవుతుంది. నేను మక్కటుకులతో స్నాక్స్ చేస్తా, చూపిస్తా చూడు. అంత సీన్ లేదు జేక్క. చేస్తారా వినయ్? చూడు నువ్వు. సరే చూద్దాం. చూడు వినయ్, గ్యాస్ ఆన్ చేసిన, ఆయిల్ హీట్ అవుతుంది. ఆయిల్ వేడైంది, అటుకులు వేంపుతున్నా. అటుకులు గోలినే తీస్తూ ఉన్నా. ఇప్పుడు మక్కటుకులు ఫ్రై చేస్తున్నా. మక్కటుకులు తిప్పుతూ ఉన్నా చూడు. ఇవి ఫ్రై ఇట్లా రౌండ్గా తిప్పుతూ ఉంటే మంచిగా ఫ్రై అవుతాయి. పల్లీలు వేంపుతూ ఉన్నా. ఇవి చిటపిటలాడేదాకా గోలియాలి, మంచిగా డీప్ ఫ్రై చేయాలి వీటిని. ఇప్పుడు సాబ్దాన్ బియ్యం వేస్తున్నా. ఇవి కూడా సేమ్ పల్లీలాగానే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పచ్చిమిర్చి గోలిస్తున్నా. పచ్చిమిర్చితో పాటు మునగాకు, కరివేపాకు గోలిస్తున్నా. ఇవి డీప్ ఫ్రై అయిన తర్వాత అటుకులల్లో వేసేసిన. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేసేసిన. ఎండుమిర్చి ఇంకొంచెం కరివేపాకు, మునగాకు వేస్తున్నా, టేస్ట్ బాగుంటుంది. అందులో కొంచెం వెల్లుల్లి రెమ్మలు కూడా వేస్తున్నా. ఇవన్నీ ఒకటే బౌల్లో వెత్తిన చూడండి. ఇందులో ఉప్పు, కారం, ధనియా పౌడర్ మిక్సీ చేసి అందులో పౌడర్ మొత్తం చల్లాలి. డీప్ ఫ్రై ఇట్లా కలుపుతూ ఉండాలి. కిందికి మీదికి ఇట్లా ఊపుతూ ఉంటే అవి ఉప్పు, కారం, స్పైసీ మంచిగా పట్టుకుంటుంది వాటికి. మూత తీస్తున్న వినయ్, 5 నిమిషాలలో రెడీ అయింది చూడు స్నాక్స్. అవును జేక్క, నిజమే. నువ్వు అన్నట్టు 5 మినిట్స్లో రెడీ చేసావు జేక్క. సూపర్ జేక్క. థ్యాంక్ యూరా వినయ్. ఈ స్నాక్స్ ఈజీగా అయిపోతాయి. ఈ పిల్లలు వచ్చేసరికి సాయంకాలం తొందరగా అయిపోతుంది. మీరు కూడా మీ పిల్లలకి చేసి పెట్టండి. తొందరగా అయ్యే స్నాక్స్ అంటే ఇదే. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నాకు ఒక లైక్ కొట్టండి.